హై వ్యూస్. నిన్న నా క్యాటలిసిస్ ఛానల్లో ఈ ముంబై నటి ఎవరైతే ఉన్నారో నటికం డాక్టర్ తను కాదంబరి నరేంద్ర కుమార్ జత్వాని, ఆమెకు సంబంధించి రఫ్గా బేసిక్ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆమె గతంలో జిందాల మీద పెట్టిన కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి రెండు కూడా లింక్ చేస్తూ ఒక వీడియో ఇచ్చాను. జనం నుంచి స్పందన అంత మాత్రమే ఉంది. మేబీ ఇంకేదైనా లీడ్ పాయింట్ ఏదైనా మిస్ అయినేమో నేను అనుకున్నాను. నిన్న సాయంత్రం టీవీ5లో ఈమె కాదంబరి లైవ్కి వచ్చారు. ఇక ఆమె చెప్పిన విషయాలు, తెలంగాణ టీడీపీ మహిళా నాయకులు ఎవరైతే ఉన్నారో జోష్న గారు, ఆమె రెస్పాండ్ అయిన విధానం, ఈలోపు అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఏపీ పోలీసులు మరలా ఒకసారి రీచెక్ చేయటం, దేవుడా ఇవన్నీ బయటకు వచ్చేటప్పటికి నాకు అనిపించింది కదా, కలకత్తాలో డాక్టర్ ఉంది కదా పాపం చంపారు, ఈ డాక్టర్ని చంపలేదు, ఇంక అంతే తేడా. ఘోరాతి ఘోరంగా వేధించారండి. ఇప్పుడు పాపం ఈ జత్వాని ఫ్యామిలీ జస్ట్ ఏదో ఉన్నారంటే ఉన్నారు మనుషులుగా, అంతే. ఇప్పటికి వాళ్ళు వణిగిపోతున్నారు, భయపడిపోతూనే ఉన్నారు. అసలు వైసీపీని ఎవడన్నా కడుపుకి అన్నందుకు రాజకీయ పార్టీ అనడం, అది ఒక సైకోల్ పార్టీ, సాడిస్టుల పార్టీ అంటారు. లోఫర్ నా కొడుకులు, బేవర్స్ నా కొడుకులు అంతా కూడా అందులో ఉన్నారా అంటారు. నేను గతంలో చాలా సందర్భాలు చెప్తా, ముస్లిం అంతా టెర్రరిస్టులు కాదండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉంటారు. కానీ టెర్రరిస్టులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళంతా ముస్లింలే. అంటే ముస్లింల్లో ఉన్నటువంటి చెడ్డవారు ఎవరైతే ఉన్నారో వారు టెర్రరిస్టుగా మారుతారు అన్నట్టు నా ఇంటెన్షన్. అలా ఈ వైసీపీలో ఉన్న వాళ్ళంతా కూడా లోఫర్లు, వేస్ట్ నా కొడుకు అని అనను. కానీ ఎవరైతే బయట ఆడవాళ్ళని కానీ లేదంటే అమాయకులను వేధించిన వాళ్ళు ఉన్నారో ఎవరు వీళ్ళంతా చూస్తే కనిపిస్తుంది మరల ఎక్కడ ఈ వైసీపీలో కనిపిస్తూ ఉన్నారండి. ఒకళ్ళ మించి ఒకళ్ళు. కుక్కల విద్యాసాగర్, వీడి మీద ఆల్రెడీ జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు ఉందండి. వీడు ఎన్ని కోట్లకు ఒకళ్ళని చీట్ చేశాడు. వాడు చీటరని తెలియక ముందు ఈ కాదంబరి జత్వానికి వాడు పరిచయం. ఎలా, ఒక మోడలింగ్ సంబంధించి కోఆర్డినేటర్ ఎవరైతే ఉందో అతని ద్వారా అది వాడి పరిచయం. ఆ పరిచయంలో ఉన్నప్పుడు వీడు రకరకాల గిఫ్ట్లు ఇస్తూ ఉంటే, ఏంటి వీడు గిఫ్ట్లు ఇస్తున్నాడు, కావాలని ఏదో పులిహార కలుగుతున్నట్టు అని చెప్పేసి విచారణ చేసుకున్న మూమెంట్లో వాడు తేడా అని తెలిసింది. బట్ అప్పటికి కొంచెం క్లోజ్ అయ్యారు ఫ్రెండ్లీగా. ఇక వాడు పెళ్లి గిల్లు అంటూ ఉంటే, ఓరే నాయన నీది పెళ్ళో దేవంతర కూడా వాడిని దూరం పెట్టేశాడు. అప్పటి నుంచి వాడు ఈ మీద కన్నేసి ఉంచాడు, ఎప్పుడు దొరికిద్దని. 2023 డిసెంబర్లో ఆమె ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టింది ముంబైలో. అతను ఈమెతో క్లోజ్గా ఉండి వాడుకొని ఆ తర్వాత వచ్చేసి దూరం పెడుతూ ఉంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇదంతా చేశాడు అని కేసు పెట్టింది. దెన్ 2024 ఫిబ్రవరిలో ఆమె మీద ఏపీలో కేసు ఫైల్ అయింది. ఏంది అదంటే ఫోర్జరీ కేసు. జగ్గేపేటలో ఈ కుక్కల విద్యాసాగర్ అనే వాడికి 5 ఎకరాల పొలం అనేది ఉంటే దానిని ఆమె ఫోర్జరీ డాక్స్ సంతకంతో ఆమెకు అమ్ముతున్నట్టుగా రాపిచ్చేసుకున్నట్టు అది చూపి నాగేశ్వరరాజు తర్వాత భారత్ కుమార్ అనే వాళ్ళకి ఆమె అమ్మతానన్నట్టు వాళ్ళ దగ్గర నుంచి 5 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నట్టు వీళ్ళు కేసు పెట్టాడు విజయవాడలో, ఇబ్రహీంపట్నం. వాళ్ళు ఏం చేశారు, ఇక విజయవాడ సిపి కాంతిరాణ టాటా, ఈయన అసలు వైసీపీ వీరాభిమానం అన్నట్టు అనుకోవాలి, లేదన్నప్పుడు జగన్ ఏది చెప్తే చేసామని అనుకోవాలి. పేరుగా ఐపీఎస్ ఘోరరా నాయన. ఇక ఇతను ఆ డీసీ విషయాలు కొన్ని వీళ్ళ ఆధ్వర్యంలో మిగతా టీం అంతా ఏకంగా స్పెషల్ ఫ్లైట్లు వెళ్ళారు, మరి ఎలా తెలియదు కానీ ఏకంగా ఏంటి బాంబే వెళ్ళి ఆమెను వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని ఇంకా విజయవాడ పట్టుకొచ్చి ఇబ్రహీంపట్నం దగ్గర ఒక చోటు ఉంచి, మనం నిన్న 18 రోజులు అనుకున్నాం, 18 రోజులు కాదట 40 రోజులట. పామామ చెప్తుంది మంత్లీ డేట్ వచ్చిందిరా నాయన, నాప్కిన్స్ కావాలరా అంటే అసలు అవి కూడా ఇవ్వలేదంట. అంత దారుణంగా వేధించారు. ఖాళీ పేపర్ మీద సంతకాలు తీసుకున్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేశారు. అసలు తర్వాత వాళ్ళని వదిలిపెడితే తినడానికి తిండి లేక అప్పులు చేయాల్సి వచ్చిందంట. వాళ్ళు ఇప్పటికే వణికిపోతూ బతుకున్నారంట. వాళ్ళు ఆల్రెడీ మన మార్చిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెట్టినారంట. సో ఆ క్వాష్ అలా కనుక చేస్తే దాని ఆమె మీద కేసు కొట్టేయచ్చు. ఈలోపు ఏమైంది, అసలు ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యులు అసలు ఎవరు తెచ్చారు, ఎక్కడ పెట్టారు. ఈ విజయవాడ సిపికి ఒక అలవాట, ఒక ఎవరన్నా చిన్న దొంగతనం చేసినట్టు పట్టుకుంటేనే ప్రెస్ మీట్ పెడతాడట. ఇంత పెద్ద ఇష్యూ అసలు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలా, ఏంట్రా అంటే వాంటెడ్గా ఈమెని నానా రకాలుగా వేధించి ఇబ్బందులు గురి చేసి ఇంకా ఆమె కొన్ని విషయాలు చెప్పలేనంటుంది. ఎందుకంటే ఆ విద్యాసాగర్ అనేవాడు ఈమెకి గొడ్డలిప్పుకొని వీడియో కాల్ చేసి అండ్ ఈ ఫోటోలు పెట్టమని నానా రకాలు ఇదంట. ఈవెన్ ఎక్కడైతే 40 రోజుల పాటు ఏపీలో బంధించి ఉంచారు పోలీసులు, ఆ సమయంలో అయితే నానా రకాలుగా వేధించారంట.
ఈమె వచ్చేసి 1996 అండి, గుజరాత్ అహ్మదాబాద్లో పుట్టింది. వాళ్ళ నాన్న నేవీ ఆఫీసర్, వాళ్ళ అమ్మ వచ్చేసి ఆర్బీఐ మేనేజర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దాంతో ముంబైకి షిఫ్ట్ అయ్యారు ఆ తర్వాత కొన్నాళ్ళకి. ఇక ఆ తర్వాత ఆమె మోడలింగ్లో రాణించడం, భరతనాట్యం అన్నీ నేర్చేసుకోవటం. ఇక ఆ తర్వాత 2014లో సడ్డా ఐ థింక్ హిందీ సినిమా, దాంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మన తెలుగులో ఆట సినిమాలో నటించింది, ఆ తర్వాత కన్నడ నటించింది, మలయాళం నటించింది. ఇలా సినిమాలో నటిస్తున్న మూమెంట్లోనే వాడు పరిచయం కావటం, కుక్కల విద్యాసాగర్ ఇక్కడ ఈవెంట్ మేనేజ్మెంట్ ద్వారా ఎలాగో ఆ పరిచయంలో ఉన్నప్పుడు వాడు తేడా అని చెప్పి తెలుసుకుని దూరం పెడితే ఆ కక్షడు మనసులో పెట్టుకొని, అండ్ ఎప్పుడైతే ఈమె ఆ పారిశ్రామికవేత్తతో క్లోజ్గా ఉంది, ఆ తర్వాత వాడి మీద కేసు పెట్టింది, అతను వచ్చేసాం ఏ పనులు అప్రోచ్ అవ్వటం, నన్ను కేసు నుంచి బయటపడండి అనటం. ఆ తర్వాత వీళ్ళు వచ్చేసి ఏంటి, ఆమెనిక తప్పుడు కేసులు ఇరికించేసి ఆ తర్వాత ఇక్కడ పట్టకొచ్చేసి ఆ కేసుని విత్డ్రా చేయించుకొని చెప్పేసి ముంబైలో అది ఇక్కడ విత్డ్రా చేయించుకున్నాక అప్పుడు ఇక్కడ ఏమైనా వదిలేశారు అంటున్నారు. లేదే బాబు ఇంకా కేసు నా మీద అని చెప్పేసి పాపం ఇప్పుడు అంటుంది. దెన్ ఇమీడియట్గా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ సస్పెండ్ అయ్యారు, వాళ్ళకి న్యాయం చేయండి అయ్యాను. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఎంట్రీ అయినారు. ప్రజెంట్ విజయవాడ సిపి రాజశేఖర బాబు ఎంట్రీ. సో ఇప్పుడు ఏం చేశారు, విశాల్ గున్ని, కాంతిరావు అంటాడు వీళ్ళిద్దరు కాకుండా అందులో అసలు ఎవరెవరు ఉన్నారు ఇంట్రా పోలీసులు ఇన్వాల్వ్ అయినా మొత్తం వాళ్ళు పిలిపించి విచారించారు. ఇంకా కాంతిరావు అంటాడు విశాల్ గున్ని బ్యాలెన్స్. అసలు పోలీసు వ్యవస్థని క్రిమినల్ వ్యవస్థ కన్నా దారుణంగా వాడేసిందండి ఈ వైసీపీ వాళ్ళు. అసలు ఎంత ఘోరం అండి అసలు. నిజంగా ఆడవాళ్ళు అన్నోళ్ళు కనుక ఈ ముంబై నటికి, ఈ ముంబై డాక్టర్కి అసలు ఏం జరిగిందండి క్రాస్ చెక్ చేస్తే ఇక ఎవరూ కూడా వైసీపీ పేరెత్తరు, జగన్ కనిపిస్తే ఓస్తారు, చెప్పులతో కొడతారు. ఈ కుక్కల విద్యాసాగర్ అన్నాడు దొరకలా, ఇప్పుడు ఆడ ఉన్నాడు, వాడిని బట్ట రావాలి ఇప్పుడు. అసలు ఆ రోజు విచారణ చేసింది ఎవరు, ఆ పోలీస్ సిబ్బంది ఎవరు, ఫ్లైట్లో వెళ్ళింది ఎవరు, అసలు ఏంది అసలు ఈ కథ అంతా. సదర్ రామకృష్ణ అంటే సలహాదారా లేదన్నా ఇంకేదన్నా అతను జగన్కి, అసలు ఎవరు ఇందులో మొత్తం ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఘోరమండి అసలు. కలకత్తా డాక్టర్ను కూడా అక్కడ ఎందుకు చంపారు అంటే మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం ఏంటి, ఆర్జికర్ మెడికల్ ఆసుపత్రిలో ఆనాడు ప్రిన్సిపల్గా ఉన్నటువంటి సందీప్ ఘోష్ అనేవాడు నరరూప రాక్షసుడు, డెడ్ బాడీస్ని అమ్ముకుంటాడు, అండ్ వ్యభిచారం నిర్వహిస్తాడు, అండ్ బయో వేస్టేజ్ కూడా స్టెరిలైజ్ మరలా అమ్ముకుంటాడు, బెడ్స్ అమ్ముకుంటాడు, అండ్ వాడి జూనియర్లతో కావచ్చు, ఈ డాక్టర్స్తో కావచ్చు, స్టూడెంట్స్తో కావచ్చు, నానా రకాల వాడు బిహేవ్ చేస్తాడు. ఇవన్నీ కూడా అమ్మాయికి తెలిసేటప్పటికి క్వశ్చన్ చేయటం, ఆ తర్వాత ఆమెను బెదిరించడం, ఆ తర్వాత సరిగా రాకపోతూ ఉండేసరికి ఏదో ఒక రోజు ఎక్కడో చోట చెప్పిద్దని చెప్పేసి ఈ సంజయ్ రాయ్ని వాడుకొని మొత్తాన్ని కూడా ఘోరంగా చంపేశారు. ఇక్కడ ఏమి చంపలేదు అంతే, వాళ్ళకి కావాల్సిన విధంగా ఆమె కేసు విత్డ్రా చేసుకోవాలి, ముంబైలో చేసేసుకుంది. కానీ ఇప్పుడు ఈలోపు వాళ్ళ రాక్షస ఆనందం మొత్తం కూడా తీర్చేసుకున్నారు. ఇంకా వైసీపీని నమ్ముతూ, ఇంకా జగన్ని నమ్ముతూ ఎవరైనా కనుక ఉంటే మీ వెళ్తే మీ కన్నే పొడుచుకున్నట్టు లెక్క. మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఈ వైసీపీలో జగన్ వాళ్ళ ఇబ్బందులు వస్తే దయచేసి జాగ్రత్త.